జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 6, 2026 బుధవారం. తిథి చవితి ఉదయం 7:51 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము సిద్ధము రాత్రి 1:12 వరకు, తదుపరి సాధ్యము. కరణం బాలవ ఉదయం 7:51 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 9:03 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి 10:37 చంద్రాస్తమయం ఉదయం 8:49 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు, యమగండం ఉదయం 7:16 నుండి 8:52 వరకు, గుళిక కాలం ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, వర్జము మధ్యాహ్నం 2:06 నుండి 3:54 వరకు, తిరిగి రాత్రి 2:38 నుండి 4:26 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 8:42 నుండి 10:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. శుభ గడియలు ఉదయం 5:40 నుండి 6:16 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 4:50 వరకు. మే 6 బుధవారం. ఈ రోజు వైశాఖ బహుళ చవితి ఉదయం 7:51 వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. బుధవారం కావడం వల్ల పేపర్ వర్క్, లెక్కలు, వ్యాపార చర్చలు, చదువు, బ్యాంకు పనులు, పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:54 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. మూలా నక్షత్రం తీక్షణ, దారుణ స్వభావం కలిగినది. అలాగే పూర్వాషాఢ కూడా ఉగ్ర స్వభావం ఉన్న నక్షత్రంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని, లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1954 సంవత్సరంలో మైళ్ళ దూరాన్ని 4 నిమిషాల లోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బానిస్టర్ గారు రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ డైట్ రహిత దినోత్సవం. భారత స్వాతంత్ర సమర యోధులు మోతీలాల్ నెహ్రూ గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 6 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పాత పనుల్లో మళ్లీ కదలిక వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మిథున రాశి. కలిసి చేసే పనుల్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది. కర్కాటక రాశి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం మంచిది. సింహ రాశి. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అనుకూలమైన రోజు. కన్యా రాశి. ఇంటికి సంబంధించిన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం మంచిది. తులా రాశి. అవసరమైన వారిని సంప్రదిస్తే ఆగిపోయిన పనిలో కదలిక వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. డబ్బు విషయంలో తొందరగా మాట ఇవ్వకుండా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ధనుస్సు రాశి. అనుకున్న పని మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. మకర రాశి. అనవసరమైన పనుల కోసం సమయం, డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోవడం మంచిది. కుంభరాశి. ఇతరులతో కలిసి చేసే ఒక పని సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీన రాశి. చేపట్టిన పనులను సక్రమంగా పూర్తి చేస్తే ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.